కలిగే ఫలితాలు మరియు దుష్ఫలితాలు. మా అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మన ముందు ఉన్నది అమెరికాలోని పోర్ట్లాండ్ నగరంలో ఉన్న ప్రముఖ వైద్యులు, భారత సంతతికి చెందిన డాక్టర్ జాన్ పూతిలిల్ ఎండి, ఎఫ్ఆర్సిపి గారు. ఈయన మన కోరికను మన్నించి ఒక ముఖ్యమైన అంశంపై మన యొక్క ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే డాక్టర్ గారు ఆంగ్లంలో ఇచ్చే సమాధానాలను తెలుగులోనికి అనువదించి చెప్పడానికి మన ముందు ఉన్నారు శ్రీ డిసి హనుమంతరావు గారు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అండ్ పితాని వెంకన్న జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్ గాను, తర్వాత ప్రిన్సిపల్ గాను పనిచేసి 2012లో పదవి విరమణ చేశారు. డాక్టర్ గారితో ఇంటర్వ్యూ ప్రారంభించే ముందు ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ జాన్ పూతిలిల్ గారు 1968లో కేరళ విశ్వవిద్యాలయం నుండి ఎంబీబీఎస్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై తరువాత అమెరికా వెళ్లి అక్కడ ఎండి పట్టా పొంది ఆ తర్వాత వైద్య శాస్త్రంలోని అత్యున్నత కోర్స్ అయిన ఎఫ్ఆర్సిపి పూర్తి చేసి అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో 30 సంవత్సరాలకు పైగా వైద్య వృత్తిని కొనసాగించి 2008లో తన వృత్తిని విరమించారు. ప్రపంచాన్ని చక్కెర వ్యాధి రహితంగా చేయాలనే దృఢ సంకల్పంతో అనేక పుస్తకాలు అధ్యయనం చేసి రకరకాల పరిశోధనలు గావించి చక్కెర వ్యాధిని మందుల ద్వారా కాకుండా ఆహార విధానంలో మార్పు ద్వారా నియంత్రించవచ్చు అనే సిద్ధాంతాన్ని వ్యాప్తి చేయడం కోసం 4 పుస్తకాలు రాశారు. అవి డయాబెటిస్, ద రియల్ కాజ్ అండ్ ద రైట్ క్యూర్, 8 స్టెప్స్ టు రివర్స్ డయాబెటిస్ ఇన్ 8 వీక్స్, రెండవది బీట్ డయాబెటిస్ విత్ వెజిటేరియన్ మీల్స్ అండ్ ఎక్సర్సైజ్, ఇక మూడవది డయాబెటిస్ ఫ్రీ కుక్ బుక్ అండ్ ఎక్సర్సైజ్ గైడ్, నాలుగోది ఈట్ చ్యూ లైఫ్. వీటిల్లో పై 2 పుస్తకాలను శ్రీ డిసి హనుమంతరావు గారు తెలుగులోనికి అనువదించారు. మధుమేహం అసలైన కారణం మరియు సరైన చికిత్స, 8 వారాలలో మధుమేహాన్ని అంటే షుగర్ ని వెనక్కి పంపడానికి 8 మెట్లు, ఇక రెండవది చక్కెర వ్యాధిని జయించండి రుచికరమైన శాకాహారం మరియు వ్యాయామంతో. ఈ పుస్తకములే కాక యువర్ హెల్త్ ఈజ్ ఎట్ రిస్క్, సర్వైవింగ్ క్యాన్సర్ అండ్ వై యువర్ చైల్డ్ హ్యాస్ క్యాన్సర్ అనే పేర్లతో మరో 3 పుస్తకాలు కూడా రాశారు. ఈ పుస్తకాలన్నింటికీ అనేక అవార్డులు కూడా వచ్చాయి. డాక్టర్ గారు అమెరికాలోని వివిధ టీవీ ఛానళ్లలో వివిధ వైద్య అంశాలపై 200కు పైగా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. అలాగే పలు అంశాలపై సుమారు 100కు పైగా వ్యాసాలు రాశారు. ఇవి ప్రముఖ జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి. తెలుగు వార్తాపత్రికలు మరియు జర్నల్స్ లో కూడా సుమారు 15 వ్యాసాలు డాక్టర్ గారు రాసినవి ప్రచురితమయ్యాయి. ఇక ఇంటర్వ్యూ ప్రారంభించేద్దాం. డాక్టర్ గారిని నేను అడగబోయే ప్రశ్నలు ఇన్సులిన్ వలన కలిగే ఫలితాలు మరియు దుష్ఫలితాలు అనే అంశానికి సంబంధించినవి. ఈ విషయం చక్కెర వ్యాధికి సంబంధించినది. డాక్టర్ గారు నమస్కారం. I thank Dr. Hanumantarao for making this presentation possible. I thank the TV station and above all, I thank the audience for their interest. Let me ask you a few questions on the topic. Do you disapprove of insulin for glucose control in type 1 diabetes? No, people with type 1 diabetes need insulin to survive because their diabetes happens because their pancreas is not producing insulin. So they need it. It's a lifesaver. But each unit of insulin lowers anywhere from 30 to 50 milligrams of blood glucose, which means you can control the amount of insulin needed by eating less complex carbohydrate that will be absorbed as glucose. In addition, exercise also lowers blood sugar. So, if you want to lower the cost of insulin, you can lower the amount of complex carbohydrate that you consume every day and still have a healthy life. టైప్ 1 డయాబెటీస్ ఉన్నవారికి అంటే టైప్ 1 షుగర్ ఉన్నవారికి ఇన్సులిన్ తీసుకోవడాన్ని మీరు సమర్థిస్తారా లేకపోతే వ్యతిరేకిస్తారా అని మీరు అడిగారు. దానికి డాక్టర్ గారు సమాధానం ఏం చెప్పారంటే, మరి టైప్ 1 డయాబెటీస్ అంటే టైప్ 1 మధుమేహం ఎందుకు వస్తుంది అంటే ప్యాంక్రియాస్ అనేటటువంటి ఒక గ్రంథి మన శరీరంలో ఉంటుంది. అదేమో దాని యొక్క పాత్ర ఏంటంటే ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ టైప్ 1
షుగర్ వ్యాధిగ్రస్తులలో ఈ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని ఉత్పత్తి చేయదు. ఆ కారణం చేత ఈ రోగులు మరి గ్లూకోజ్‌ని వాళ్ళు ఉపయోగించుకోలేరు. బలహీనమైపోతూ ఉంటారు. సాధారణంగా అంటే డాక్టర్ గారు చెప్పకపోయినా సరే నేను ఆయన యొక్క అనుమతి నాకు ఇస్తారని అనుకుంటూ చెప్తున్నాను. నాకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి. ఇది చిన్న పిల్లల్లో వస్తుందన్నమాట. ఇంచుమించు పుట్టి నుంచి ఒక 10 సంవత్సరాల లోపు పిల్లల్లో మనకి ఇది ఈ టైప్ 1 డయాబెటిస్ కనిపిస్తూ ఉంటుంది. మరి వాళ్ళకి ఈ ఇన్సులిన్ అనేది ఒక ప్రాణదాత అని చెప్పుకోవచ్చు. ఒక సంజీవిని లాంటిదన్నమాట ఇది. ఈ ఇన్సులిన్ వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే గ్లూకోజ్‌ని వాళ్ళు ఉపయోగించుకుని శరీరంలో ఆరోగ్యకరమైన జీవితం, సాధారణమైన ఆరోగ్యవంతుల్లాగే వాళ్ళు గడుపుతారు. చాలా కాలం బతుకుతారు. అయితే ఇన్సులిన్ ఏం చేస్తుందంటే 30 నుంచి 50 50 మిల్లీగ్రాముల గ్లూకోజ్‌ని అది ఉపయోగించుకునేలా తగ్గిస్తుంది అది. అంటే ఉపయోగించేలా చేస్తుందంటే అది వాడడం వల్ల తగ్గిపోతుంది గ్లూకోజ్. మరి ఎక్కువ ఇన్సులిన్ వాడితే ఎక్కువ గ్లూకోజ్ తగ్గిపోతుంది. అదేవిధంగా వ్యాయామం కూడా గ్లూకోజ్‌ని తగ్గిస్తుంది. అంటే డాక్టర్ గారు ఏం చెప్తారంటే ఇన్సులిన్ వాడితే గ్లూకోజ్ తగ్గిపోయినట్లుగానే వ్యాయామం వల్ల కూడా గ్లూకోజ్ తగ్గుతుంది. అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు అవి లేకుండా ఉండే ఆహారాలు అంటే ధాన్య ఆధారిత ఆహారాలు కాని ఆహారాలు మనం తీసుకుంటే అంటే వరి, గోధుమ ఇలాంటివి మొక్కజొన్న లాంటివి వదిలేయాలని చెప్తారు డాక్టర్ గారు. అంటే లేకపోతే గణనీయంగా తగ్గించాలని చెప్తారు. అలా చేయడం వల్ల మనకి ఇన్సులిన్ వాడే అవసరం ఉండదు. ఎంచేతంటే గ్లూకోజ్ ఎక్కువగా శరీరంలో ఉండదని డాక్టర్ గారు చెప్తున్నారు. What are the effects of insulin in people with type 2 diabetes? Yes, that is a very important question. In type 2 diabetes, when you inject insulin, the blood sugar goes down. This gives the people a false sense of security. But elevation of blood sugar is only a symptom. That is not the disease. That is why even if you control your blood sugar using insulin, you still have a 50% chance of kidney damage, 25% chance of vision failure, increased incidence of heart attack and stroke compared to people who don't have diabetes. In my book, The Diabetes Free Cookbook and Exercise Guide, I explain how to use diet changes to control blood sugar without having to use insulin. ఈ టైప్ 2 డయాబెటిస్, టైప్ 2 మధుమేహం ఉన్న వ్యక్తులలో ఈ ఇన్సులిన్ వాడడం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏంటని అడిగారు. దానికి డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఇన్సులిన్ వాడకం అనేది ఈ టైప్ 2 మధుమేహం ఉన్న వ్యక్తుల్లో ఒక ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అంటే ఒక రకమైనటువంటి భద్రతాభావం. ఈ భద్రతాభావం ఎలాంటంటే ఇది ఒక తప్పుడు భద్రతాభావాన్ని కలిగిస్తుంది. అంటే ఆయన ఎలా వివరించారంటే ఈ విషయాన్ని, ఈ ఇన్సులిన్ అనేది బ్లడ్లో ఉన్నటువంటి గ్లూకోజ్ని అంటే రక్తంలో ఉన్నటువంటి చక్కెరని తొలగిస్తుంది, కానీ రోగాన్ని మాత్రం తగ్గించదు. అంటే మధుమేహాన్ని మాత్రం అది పారతోలదు, శరీరంలోనే ఉంటుంది మధుమేహం. అంటే ఈ గ్లూకోజ్ అనేది రక్తంలో తగ్గడం అనేది అది ఒక సిమ్టమ్ అని చెప్తున్నారు మాత్రమే, అంటే లక్షణం అంతే. కానీ రోగం అలాగే ఉంటుంది. మరి లక్షణాన్ని తొలగిస్తే కుదరదు కదా. దానికి ఏం చెప్తానంటే డాక్టర్ గారు, సాధారణ మానవుల్లా కాకుండా ఈ మధుమేహం ఉన్నటువంటి టైప్ 2 మధుమేహం ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒక 50% ఛాన్స్ ఉంది దేనికి, కంటి చూపు దెబ్బతినడానికి, అదేవిధంగా గుండెకి సంబంధించిన రోగాలు, అలాగే మెదడుకి సంబంధించినటువంటి రోగాలు రావడానికి, అలాగే మూత్రపిండాలు దెబ్బతినడానికి కూడా చాలా ఛాన్స్ ఉంది. దీనివల్ల ఈ
ఇన్సులిన్ వాడడం వల్ల అని డాక్టర్ గారు చెప్తున్నారు. కాబట్టి ఆయన హ్మ్, పుస్తకంలో ఏం తెలియచేశారంటే, ఆ పుస్తకం పేరేంటంటే 'ఈట్ టు లివ్' అనే పుస్తకం రాశారు. అలాగే ఇంకో పుస్తకంలో కూడా ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇది 'డయాబెటిస్ ది రియల్ కాజ్ అండ్ ది రైట్ క్యూర్‌లో'. ఏం చేతంటే ఆ పుస్తకాన్ని నేనే దాన్ని తెలుగులోకి అనువాదం చేశాను కాబట్టి, అందులో డాక్టర్ గారు ఏం చెప్తారంటే, ధాన్యాధారిత ఆహారాల్ని మనం మానుకుంటే, మానుకోవడానికి మనకి కుదరకపోతే కనీసం గణనీయంగా తగ్గిస్తే, అప్పుడు పెద్ద పెద్ద మొత్తాల్లో కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలంటే గ్లూకోజ్, చక్కెర మన శరీరంలోకి ప్రవేశించదు. అప్పుడు మనం ఇన్సులిన్ వాడవలసిన అవసరం లేదు. అసలు డయాబెటిసే, మధుమేహమే పూర్తిగా తొలగిపోతుందని డాక్టర్ గారు చెప్తున్నారు. What are some of the side effects of insulin? Yes, insulin is a medication, it is a natural hormone. However, if you have too much insulin in your body, it can produce side effects. For example, insulin causes retention of sodium from the kidney. So, the higher the insulin level, the more sodium, which in turn produces or leads to increased blood pressure. Secondly, insulin promotes growth of cancer cells in the body. So, if you already have cancer cells, they will grow faster. They will metastasize into other areas of the body. Most importantly, insulin can lower the blood sugar to such a level you can have what is called hypoglycemia with severe consequences. So these are the side effects that you can avoid by changing your diet, as I explain in my books on diabetes, and lower blood sugar if you are a type 2 diabetic without having to use insulin. బ్యూటిఫుల్ ఆన్సర్. మీరు డాక్టర్ గారిని అడిగారు కదా క్వశ్చను, దానికి అంటే మీరు ఏమడిగారంటే ఇన్సులిన్ వల్ల వచ్చేటటువంటి దుష్ఫలితాలు ఏంటని అడిగారు. డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే, ఇన్సులిన్ అనేది ఓ రకమైనటువంటి మందు, మనం మధుమేహానికి ఉపయోగిస్తాం. దీనివల్ల గ్లూకోజ్ కంట్రోల్ అవుతుంది. కానీ ఈ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే సోడియంని శరీరంలో ఉంచేస్తుంది, అది బయటికి వెళ్ళదన్నమాట సోడియం. దానివల్ల బీపీ అంటాం కదా మనం, రక్తపోటు, అది బాగా ఎక్కువ అవుతుంది. అదేవిధంగా ఇన్సులిన్ అనేది క్యాన్సర్ కణాలని కూడా అది బాగా ప్రేరేపిస్తుంది. అంటే క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఈ ఇన్సులిన్ వాడకం వల్ల ఆ క్యాన్సర్ కణాలు బాగా పెరిగిపోతాయని చెప్తున్నారు డాక్టర్ గారు. అంచేత డాక్టర్ గారు మరి ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయి ఇన్సులిన్ వల్ల. అందుకని ఆయన ఏం చెప్తున్నారంటే, ఇన్సులిన్ అనేది వాడడం తగ్గించాలి అంటే మనం ఈ ధాన్యానికి సంబంధించినటువంటి ఆహారాన్ని మనం వదిలేయాలి. దానివల్ల ఎక్కువగా గ్లూకోజ్ అనేది, అంటే చక్కెర అనేది శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే చక్కెర శరీరంలోకి వెళ్ళిపోయిందో ఎక్కువగా ఇన్సులిన్ వాడతాం. ఒకసారి ఇన్సులిన్ ఎక్కువైతే అది హైపోగ్లైసీమియా, అంటే షుగర్ అనేది పూర్తిగా డౌన్ అయిపోయేటటువంటి ప్రమాదం ఉంది. అలా ప్రమాదం ఉంటే, అలా షుగరు పూర్తిగా శరీరంలో తగ్గిపోతే అది ప్రాణాపాయ పరిస్థితి కూడా దారితీస్తుందని చెప్తున్నారు. కాబట్టి ఆయన రాసిన పుస్తకాల్లో ఆయన ఒక రకమైన ఆహార విధానాన్ని సూచించారు. దాన్ని మనం పాటించడం ద్వారా ఈ ఇన్సులిన్ అనేది వాడనవసరం లేకుండా మనం డయాబెటిస్ని, మనం షుగర్ వ్యాధిని తగ్గించుకోవచ్చు, పూర్తిగా తగ్గించుకోవచ్చు అని డాక్టర్ గారు చెప్తున్నారు. Many people experience weight gain with insulin. What could be the reason? Yes, most people soon after they start using insulin experience weight gain. The reason is
insulin instructs the liver to convert excess glucose into fat, and the storage of fat is responsible for weight gain. In addition, if the fat stores are full, the fat can get stored in the liver, leading to what is called non-alcoholic fatty liver disease. So therefore, it is better to control blood sugar with dietary changes, as explained in my book, Eat, Chew, Live, so that you can avoid insulin completely if you have type 2 diabetes. ఈ ఇన్సులిన్ వాడడం మొదలుపెట్టిన తర్వాత వెయిట్ గెయిన్ అంటే బరువు పెరుగుదలని అనుభవిస్తారు. మరి ఎందుకు అని మీరు అడిగారు. దానికి కారణం ఏంటని అడిగారు. డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే, ఇన్సులిన్ అనేది విపరీతమైన ఆకలిని పుట్టిస్తుంది మనిషికి. ఈ ఆకలి వల్ల మనిషి చాలా ఎక్కువగా తింటాడు. నార్మల్గా ఒక వ్యక్తి తినే ఆహారంలో ఈ కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ధాన్యానికి సంబంధించినటువంటి ఆహారాలు తింటాడు. అంటే వరి, గోధుమ, మొక్కజొన్న ఇలాంటివి. మరి దానివల్ల గ్లూకోజు ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది కదా. ఆ గ్లూకోజ్ ఏమవుతుందంటే కొవ్వుగా మారుతుంది. ఎప్పుడైతే కొవ్వుగా మారిందో మనిషి బరువు పెరుగుదలని అనుభవిస్తాడు. తర్వాత గ్లూకోజుని కొంతవరకు మాత్రమే కణాలు అవి ఉపయోగించుకుంటాయి. మిగిలిన ఎక్సెస్ గ్లూకోజ్, అదనపు గ్లూకోజు కాలేయంలోకి చేరుకుంటుంది. మరి ఆ కాలేయంలో ఎప్పుడైతే చేరుకుందో ఒక కాలేయానికి సంబంధించినటువంటి రోగం వస్తుంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు దీన్ని. అంటే మద్యం రహిత, తెలుగులోకి అనువాదించాలంటే మద్యం రహిత కాలేయ వ్యాధి. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి అనమాట. అంటే కాలేయం కొవ్వుతో నిండిపోతుంది. షుగర్ అన్నా ఆ షుగరే కొవ్వు కింద మారుతుంది కదా. దానివల్ల చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే, ఆహారాన్ని తక్కువగా తినండి. ఆ తిన్న ఆహారంలో కూడా ఈ కార్బోహైడ్రేట్స్ లేని ఆహారాన్ని మీరు ఎంపిక చేసుకోండి. అంటే ధాన్యాలు లేకుండా వీలైనంత వరకు తగ్గించి ధాన్యాల్ని మీరు ఆహారం తీసుకుంటే ఏ రకమైనటువంటి సమస్యలు ఉండవని డాక్టర్ గారు మనకి చెప్తున్నారు. థ్యాంక్ యూ డాక్టర్. ఎనీ ఫైనల్ థాట్స్? Yes. In type 1 diabetes, the blood sugar elevation comes from non-use of glucose because the person is not producing insulin. So it is underutilization of glucose. In type 2 diabetes, on the other hand, it is oversupply. You are taking in more glucose than the body can utilize. So the solution is different. It should be reduction in the intake. That is how you control type 2 diabetes. ఈ అంశం మీద అంటే ఇన్సులిన్ గురించి లేకపోతే మధుమేహం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు, మాకు చెప్పే విషయాలు ఏమైనా ఉన్నాయని మీరు అడిగారు. అప్పుడు డాక్టర్ గారు ఏం చెప్పారంటే, ఈ టైప్ 1 డయాబెటీస్ అంటే టైప్ 1 మధుమేహం, ఇది ఇంతకుముందే మీకు చెప్పాను. ఇది పుట్టుకతో వస్తుంది, లేకపోతే 10 సంవత్సరాల వయస్సు లోపల ఉన్న పిల్లలకి ఇది వస్తుంది. ఈ పరిస్థితుల్లో ఇన్సులిన్ అనేది వాళ్ళ శరీరంలో ఉత్పత్తి అవ్వదు. ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ని ఉత్పత్తి చేయదు అనే విషయం మీకు ఇంతకుముందే చెప్పాను. నేను డాక్టర్ గారు చెప్పిన విషయాల్ని ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు నేను చెప్పాను. మరి ఆ కారణం చేత, ఇన్సులిన్ లేని కారణం చేత వాళ్ళు గ్లూకోజ్ని ఉపయోగించుకోలేకపోతారు. అంచేత వాళ్ళు బలహీనంగా తయారైపోయి ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగేది ఇదివరకు. అయితే ఇన్సులిన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్నారు, ఆరోగ్యవంతమైన జీవితాన్ని. అయితే ఈ టైప్ 2 మధుమేహ రోగుల్లో ఇన్సులిన్ అనేది ఒక చెడ్డది అని డాక్టర్ గారు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ శరీరంలో గ్లూకోజ్ ఉంటుంది, ఇన్సులిన్ ఉంటుంది.
అయినా సరే గ్లూకోజ్ ఎక్కువగా ఉండడం చేత ఏమవుతుందంటే వాళ్ళలో ఇన్సులిన్ ఉన్నప్పటికీ ఆ గ్లూకోజ్ని శరీరం కొంతవరకే ఉపయోగించుకుంటుంది. మిగతా గ్లూకోజ్ని ఉపయోగించుకోలేని కారణం చేత రక్తంలో చక్కెర ఎక్కువైపోతుంది వాళ్ళకి. ఎక్కువైపోయి అది మధుమేహానికి దారితీసి రకరకాల సమస్యలకి వాళ్ళు లోనవుతూ ఉంటారు. కాబట్టి డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే, ఆయన రాసిన పుస్తకం ఉంది కదా, డయాబెటీస్ ది రియల్ కాజ్ అండ్ ది రైట్ క్యూర్, అదేవిధంగా డయాబెటీస్ ఫ్రీ కుక్ బుక్ అండ్ ఎక్సర్సైజ్ గైడ్, అదేవిధంగా ఈట్ టు లివ్, ఈ పుస్తకాలన్నింటిలో కూడా ఆయన చెప్పిన అంశం ఒకటే, సలహా ఒకటే. అదేంటంటే ధాన్య ఆధారిత ఆహారాలు మరియు ధాన్య పిండితో చేసిన ఆహారాలు. మీకు చెప్పాను కదా, ధాన్యాలంటే వరి, గోధుమ, మొక్కజొన్న. వీటిని వీలైతే పూర్తిగా వదిలిపెట్టమని చెప్తున్నారు, లేకపోతే గణనీయంగా తగ్గించమని చెప్తున్నారు. అలా చేయడం వల్ల ఈ రక్తంలో గ్లూకోజ్ ఉండదు, మధుమేహం అనేది ఉండదు అని డాక్టర్ గారు చెప్తున్నారు. Doctor, thank you very much for answering my questions on insulin in a simple manner for the benefits of people with type 2 diabetes. డాక్టర్ గారి సమాధానాలను చక్కగా తెలుగులోకి అనువాదం చేసిన డిసి హనుమంతరావు గారికి కూడా నా కృతజ్ఞతలు. డాక్టర్, I thank you very much for giving me a chance to translate your words into తెలుగు. అదేవిధంగా నేను మీ టీవీ యాజమాన్యానికి మీకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you for allowing us to do this program, and I thank the audience for their interest. Thank you.